బ్రహ్మేంద్ర స్వాములకు సానగాది పంచరులకు మనమయాది పంచబ్రహ్మలకు జై శ్రీ విరాట్ విష్ణు భగవానికి ప్రజాపతే రుద్రావరణాగ్నిర్దిశాం పరిశ్చనః పశూన్ పాదసోస్మాన్ పాదస్మై నమః ఓం భూర్భువస్వః తస్య విదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యో న ప్రచోదయాత్. నధర్మః పశోగస్యమక్షమావః జీవనం చ దిశో దిశః అఖండ జ్యోతి ప్రజ్వలన ముహూర్తః ముహూర్తోऽస్తు. ఓం యః పితానః స ఆయ ధాతా విధాతా పరమో దశమిత్రగో తేజ విష్ణాని సవిషామదంతే యత్ర పంచ. ఒక కార్యక్రమాన్ని ఇదే విధంగా మనం ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. దాంట్లో ఘటన చంద్రమౌళి గారిని అధ్యక్షులుగా, కన్వీనర్గా నన్ను మళ్ళీ ప్రధాన కార్యదర్శిగా. సో ఆ సంఘము అప్పటి వరకు ఏమైందంటే ఆ పరిస్థితుల్లో మన బెల్లంపల్లి ఒకటే కాదు, చాలా ప్రాంతాలు అంటే మంచిగా కావచ్చు, లేకపోతే చెరువు కావచ్చు, ఇంకే ముగ్గురు కావచ్చు, కళ్యాణపల్లి స్థానంలో శ్రీ అపోజు రమేష్ చిన్న, శ్రీ కస్తూరు నవీన్ కుమార్, శ్రీమంతుల విజయ్, పల్లెల రవీందర్. అదేవిధంగా మనకు చాలా గొప్ప రికగ్నైజేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మీడియా సంబంధించి డికే చాటింపు ఎడిటర్ శ్రీ పూసాల శ్రీనివాస్ గారు మనకు మీడియా కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. దయచేసి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘంలో ఎన్నిక కాబట్టి ఈరోజు మీ అందరి సమక్షంలో నా పదవి బాధ్యతలు స్వీకరిస్తూ నేను సంఘీయుల సమగ్ర అభివృద్ధి మహోద్యమంలో పాల్గొని విశ్వాసంతో నీతి నిజాయితీలతో పట్టుదలతో నిరంతర కృషితో సో ప్రతి కార్యవర్గంలో ఈ 3 పదవులు చాలా ముఖ్యం. వీళ్ళ ప్రమాణ స్వీకారాలు అన్నగారి చేతుల మీద చెప్పిన తర్వాత మిగతా కార్యవర్గ సభ్యులు కూడా రెడీ ఉండాలి. ప్రమాణ స్వీకారం మీరు చేతులు ముందుకు చాచి ముగ్గురు అన్నారు. చేతులు ముందుకు చాచి. నేను మీ పేరు చెప్పండి. మీ పేరు సత్యనారాయణ. నెక్స్ట్ ఇంకో పేరు అన్న మీరు ప్రధాన కార్యదర్శి గన్నం సత్యనారాయణ. పరిషత్ పేరు శ్రీరామోజు లక్ష్మణాచార్య. నేను సంఘంలో బెల్లంపల్లి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘంలో ఎన్నిక కాబడి ఈరోజు మీ అందరి సమక్షంలో నా పదవి బాధ్యతలు స్వీకరిస్తూ నేను సంఘీయుల సమగ్ర అభివృద్ధి మహోద్యమంలో పాల్గొని నిస్వార్థంతో నీతి సమసమాజ నిర్మాణం కోసం
నా వంతు బాధ్యతను నిర్వహిస్తానని సంఘీయుల వెంటనంటి వారి కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ వారి అభ్యున్నతికి మరియు ప్రభుత్వం వారిచే రావాల్సిన రాయితీలు సాధించి వారికి పంచుటలో ఎలాంటి రాగద్వేషములకు బంధుప్రీతికి తాబీయకుండా సంఘ నియమావళికి అనుగుణంగా వృత్తిపరమైన సమస్యలను పరిష్కరించుతూ సంఘ పురోభివృద్ధికి పాటుపడగలమని మనస్ఫూర్తిగా దైవసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తూ ప్రమాణం చేస్తున్నాము. విశ్వబ్రాహ్మణుల ఐక్యత.